ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో కన్నుల పండుగ జరిగిన విజయదుర్గాదేవి సహిత విశ్వేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన. దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష చేపట్టిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంలో అదుపు తప్పిన పాసింజర్ ఆటో గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించాలంటున్న రైతులు, కనీసం కేజీకి 80 రూపాయలు ఉండేలా చూడాలంటున్న నిమ్మ రైతులు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు ప్రతి బుధవారం సిద్ధి బుద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభించిన టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్. నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో శ్రీ 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 విజయదుర్గా విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంబరాన్నంటింది. వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి మార్గనిర్దేశకత్వంలో 171 రోజుల్లో ఆలయాన్ని నిర్మించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రతిష్టా మహోత్సవ పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. కలశ స్థాపనతో ప్రారంభించిన పూజాది కైంకర్యాలలో భాగంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర చూపర్లను ఆకట్టుకుంది. తీన్మార్ సవ్వడి, డోలు, సన్నాయి మేళ్ల తాళాలతో తూర్పు చోడవరం పురవీధులు మారుమ్రోగాయి. దేవి దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగింపు చేశారు. మంత్రోచ్చరణల మధ్య ధాన్యాదివాసం, శయ్యాదివాసం, పుష్పాభిషేకం, పాలాభిషేకం వంటి కైంకర్యాలు శాస్త్రీయంగా నిర్వహించినట్లు ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ తెలిపారు. రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ముళ్లపూడి బాపిరాజు తదితరులు హాజరయ్యారు. దేవతామూర్తులను దర్శించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి చక్రార్చన చేశారు. హోమాది కైంకర్యాలలో భాగంగా భక్తి గీతాలు ఆలపించారు. కోలాట నృత్య ప్రదర్శనలు చేశారు. ఆలయంలో చేసిన భజన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. లలిత పారాయణం జపించారు. ఓం శ్రీ మాత్రే నమః, స్వామియే శరణమయ్యప్ప, శంభో శంకర, హరహర మహాదేవ అంటూ నామంతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. కుటుంబ సమేతంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. కూర్చోండి అయ్యా, ఒకరు కాస్త అక్షతలు వేయండి అందరికి. చంద్రమణి గారు. స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కొంతమందిలో మార్పు రాలేదు. స్వేచ్ఛను దొంగతనాలకు, దోపిడీలకు ఉపయోగించుకునే దుస్థితి ఏర్పడింది. ఏకంగా ఏటీఎం నే ఎత్తుకెళ్లిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. దొంగతనాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో అర్థం పెడుతోంది. ఏదో రకంగా చోరీకి పాల్పడి నగదు తస్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న దొంగతనాలకు అదుపు లేకుండా పోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఐడిఎఫ్సి బ్యాంకు చెందిన ఏటీఎం ను తీసుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఏటీఎం లో నగదు చోరీ చేయడానికి దొంగలు యత్నించారు. ఎంతసేపటికి ప్రయత్నించినప్పటికీ నగదు తీసుకోవడం కుదరలేదో ఏమో గానీ ఏకంగా ఏటీఎం మిషన్ నే దొంగలించుకుపోయారు. ఆ మిషన్ ను బొలెరో వాహనంలో ఎక్కించి పరారైనట్లు తెలియజేస్తున్నారు. ఏటీఎం మిషన్లకే రక్షణ లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏటీఎం మిషన్స్ కి పూర్తి స్థాయిలో గట్టి భద్రతను కల్పించాలని కోరుతున్నారు. గిట్టుబాటు ధర లేక నిమ్మ రైతులు దిగాలు చెందుతున్నారు. మొన్నటి వరకు కిలో నిమ్మకాయలు 130 రూపాయల ధర పలికాయని, నేడు 30 రూపాయలకు పడిపోయాయని ఆందోళన చెందుతున్నారు. పైన డిమాండ్ ఉన్నప్పటికీ దళారీ వ్యవస్థ కారణంగా తామంతా నష్టాలను చవి చూస్తున్నట్లు నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం నిమ్మ సాగుకు సుమారు 25,000 రూపాయల మేర ఖర్చు అవుతుందని, వరదలు, గాలి దుమ్ములు వచ్చినప్పుడు నిమ్మ తోటలు నేల కొరిగినా పంట దిగుబడి తగ్గినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పారితోషికం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కనీసం నిమ్మ తోటల సాగుకు సబ్సిడీ
దోపిడీ లేదని తెలియజేస్తున్నారు. కూలీ ఖర్చులు సైతం రావడం లేదని తెలియజేస్తున్నారు. వేసవి కాలంలో కిలో నిమ్మకాయలకు కనీసం 80 రూపాయల మేర మద్దతు ధర లభిస్తే రైతులు కాస్త ఊపిరి తీసుకుంటారని పేర్కొంటున్నారు. ఎక్కడో ఒక చోట కాయ బాలేకపోతే దానిని చూపించి అన్ని చోట్ల దిగుబడి వచ్చి మార్కెట్ కు వస్తున్న మిగిలిన నిమ్మకాయలను సైతం అదే విధంగా చూస్తున్నారని, ఇది సరైన విధానం కాదని సిటీ న్యూస్ తో పేర్కొంటున్నారు. ఆరుగాలం పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో శ్రమ కూర్చి సాగు చేసిన నిమ్మకాయలను మార్కెట్ కు తీసుకువస్తుంటే దళారులు వ్యాపారస్తులు వేస్తున్న ధరలు చూసి కన్నీటి పర్యంతం అవుతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నిమ్మకాయలకు పూర్వ వైభవం కల్పించాలని, కనీసం కేజీ నిమ్మకాయలకు 80 రూపాయల మేర ధర కల్పించాలని, ప్రభుత్వమే నిమ్మకాయలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. పొగాకు సాగు చేయకుండా ఉద్యానవన రైతులు నిమ్మకాయల సాగు చేయాలని కోరారని, కనీసం తమకు గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం గాని, అధికారులు గాని, పాలకులు గాని శ్రద్ధ కనబరచడం లేదని జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంకు చెందిన మాండ్రు చిన్నబ్బాయి, అకంపేటకు చెందిన నొలకాని శ్రీనివాసులు వాపోయారు. ఎప్పటికైనా నిమ్మ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సగటు కూలి కనీసం బస్తా కేజీకి వచ్చి 80 రూపాయలన్నా చేస్తే ఆ రైతుకి ఏమన్నా గిట్టుబాటు ధర అవుద్దనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరుగుతున్నా. ఎకరానికి 25,000 అవుతుందండి పెట్టుబడి అండి. నిమ్మకాయలు 40 క్వింటాల దాకా అవుతాయండి. అంటే 25,000 రూపాయలు పెట్టుబడి పెడితే 40 క్వింటాలు మినిమం అవుతుందండి. మన కేజీ కన్నా 80 రూపాయలన్నా చేస్తే బాగుంటుందండి. సగటు రేటు 130 ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా 130 కాకుండా ఈ 30 రూపాయలు కాకుండా కనీసం మినిమం 80 రూపాయలు ఉంటే ఆ రైతుకి కూలీలకి నాళ్ళకి అతను వచ్చే పెట్రోల్ ఖర్చులకి అన్నిటి కూడా సగటుగా సరిపోతాయని ఉద్దేశంతో కనీసం 80 రూపాయలన్నా చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను మాట్లాడటం జరుగుతుంది. ఆ నిమ్మతోటి సబ్జెక్ట్ కనీసం గాలి దుమ్ములు వచ్చి పడిపోయినా కానీ, చెట్లు పడిపోయి ఏళ్ళకు లేచిపోయినా కానీ 1 రూపాయి గవర్నమెంట్ కూడా ఏమి ఇస్తలేదండి. అదండి సార్. జంగారెడ్డిగూడెంలో మార్కెట్ యార్డ్ నందు వెంచేసి ఉన్న సిద్ధి బుద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి బుధవారం అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలో నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, స్వాతి ట్రేడర్స్ అధినేత ఏలూరి ఫణికుమార్, అరవ శ్రీనివాసమూర్తి చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి బుధవారం మార్కెట్ యార్డ్ నందు వేంచేసి ఉన్న సిద్ధి బుద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నదానం జరపనున్నట్లు తెలిపారు. అభివృద్ధి కమిటీని సైతం ఏర్పాటు చేసి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 2018వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. స్వచ్ఛమైన కోరికలు తీర్చే సిద్ధి బుద్ధి వినాయక స్వామిగా ప్రజలచే నీరాజనాలు అందుకుంటున్న గణనాథుడిని దర్శించి తరించాలని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. తొలి రోజు గండ్రోతు బ్రదర్స్ అన్నప్రసాద వితరణకు సహకరించినట్లు కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్, నిమ్మకాయల వర్తకులు, మార్కెట్ కమిటీ ఉద్యోగస్తులతో పాటు మోతుకూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు స్థానిక మార్కెట్ యార్డ్ లో వేయించేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఆలయం నందు, విఘ్నేశ్వర స్వామి ఆలయం నందు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 2018 సంవత్సరంలో స్థాపించినటువంటి ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు నిమ్మకాయల మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో అన్ని పూజా కార్యక్రమాలు నిర్వర్తించుతూ ప్రతి సంకట చెద్ద చతుర్థి రోజున విశేష కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈ రోజున కొత్తగా ఒక అభివృద్ధి కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఈ రోజు నుంచి ప్రతి బుధవారం ఇక్కడ అన్నదానం జరిగేలాగా ఏర్పాట్లు గావించున్నారు. ఈ ఏర్పాటుకి జనమందరూ కూడా ఎవరైతే వారి యొక్క పుట్టినరోజుకి, విశేషమైన పెళ్లి రోజులు ఇటువంటి దినాలలో ఇక్కడ అన్నదానానికి సహకరించి ఈ కమిటీకి ఈ అన్నదానాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఎందుకంటే డైలీ వారి నిత్య జీవితం ఇక్కడ కూలీలు, డైలీ లేబరు చాలా మంది ఇక్కడ ఎప్పుడూ కూడా జీవనభృతిని పొందుతున్నారు. ఈ మార్కెట్ యార్డ్ అనేది చాలా మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. ఇక్కడ వినాయక స్వామి ఆలయం కట్టి దీని కార్యరూపం దాల్చి ఇక్కడ పూజలు చేసి అందరికీ కూడా ఏ విధమైన విఘ్నాలు కలగకూడదని చెప్పని విఘ్నేశ్వర స్వామికి పూజ చేసి ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. అటువంటి చోట ఈ రోజు అన్నదానం ప్రారంభించడం చాలా గొప్ప కారణం. అలాగే ప్రతి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయం మనం ఎక్కడో కానీ చూడము. రాష్ట్రంలో ఒక 4 చోట్ల 5 చోట్ల మాత్రమే ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది. అటువంటి ఆలయం మన జంగారెడ్డిలో ఉంటాం, కొలువై ఉంటాం, మనందరికీ కూడా గర్వకారణం. ఈ ఆలయంలో ఎప్పుడైనా సరే అన్నదానాలు చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఆలయ కమిటీకి తెలియజేస్తే వాళ్ళు దానికి సహకరించి ఈ ఏర్పాట్లు చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం విశేష పూజలు చేశారు. స్వామివారి మూల విరాట్ కు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్వదినాలలో దేవతామూర్తులకు విశేష కైంకర్యాలు జరుపుతున్నట్లు తెలిపారు.
దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారులో మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. డ్రైవర్ తో కలిసి 11 మంది కూలీల్లో 6గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను కోయిలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న దేవరపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వైద్యం పొందుతున్న క్షతగాత్రులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. ఏలూరు శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. 10th క్లాస్ టాపర్లకు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబర్చారు. 591 మార్కులు సాధించిన శ్రీవల్లికి, 582 మార్కులు సాధించిన జ్యోతిక గణేశ్వరికి, 578 మార్కులు సాధించిన హర్షవర్ధినితో పాటు శ్రీ శ్రేష్ఠ, సుభాషిని, మారుతి దుర్గా, తేజ హంసిని, ఫ్రాన్స్ స్టెలా, కామాక్షి, యశ్వంత్ కుమార్, కుందన సాయి శ్రీవల్లి, కష్మితులకు 5,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన చదువు, కష్టపడే తత్వం ఉన్న విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణిస్తారని, ఈ ఫలితాలు దానికి నిదర్శనమని అభినందించారు. విద్యార్థులు కేవలం మార్కులతోనే ఆగిపోకుండా దేశానికి ఉపయోగపడే ఉన్నతాశయాలను కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల బోధనతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని కొనియాడారు. పోలీస్ స్కూల్ విద్యార్థులకు మెరుగైన వసతులు, విద్యా ప్రమాణాలు అందించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులు తమ విజయ యాత్రను ఇలాగే కొనసాగించాలని, భావి భారత పౌరులుగా సమాజానికి సేవ చేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సతీష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవంతి, ఆర్ఎస్ఐ నరేంద్ర, ప్రసాద్ నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రమోద కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హుండీ లెక్కింపు నిర్వహించారు. 20 రోజుల కానుకలను లెక్కించగా 2,20,68,980 రూపాయల నగదు స్వామివారికి లభించినట్లు తెలిపారు. అదేవిధంగా బంగారం 141 గ్రాములు రాగా వెండి 3 కేజీల 111 గ్రాములను భక్తులు సమర్పించారని తెలిపారు. పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో జరిగింది. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో సైతం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతిరోజు ద్వారకా తిరుమల క్షేత్రానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిపారు. శనివారం అయితే ఊహించని రీతిలో స్వామివారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారని, భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఆలయ అధికారులు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం దెందులూరు నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. శాఖలు మండలాల వారీగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమీక్షించి పెండింగ్ లో ఉన్న పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు శాఖ ద్వారా మంజూరైన రోడ్లు, భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్, RWS, జలధార, జలహారతి కార్యక్రమాల ద్వారా మంజూరైన పనులు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు తెరిచే నాటికి త్రాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ రిపేర్లు, మౌలిక సదుపాయాలలో లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీరు, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలు పక్కాగా ఉండేలా చూడాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్హులైన నిరుపేదలకు స్వంత ఇల్లు అందించేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను వెంటనే పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అన్నారు. ఇంటింటికి వెళ్లి పొడి, తడి చెత్తను సేకరించి రోడ్లపై చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. క్రమం తప్పకుండా డ్రైన్లలో పూడిక తీసి మురుగునీరు పారేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి, గ్రామానికి చేరేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు అండర్ బ్రిడ్జిలు పనులు వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా గృహ నిర్మాణ, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, విద్య మరియు వైద్య సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు వాడుకలోకి తీసుకురావాలని అన్నారు. నాణ్యతలో ఎటువంటి రాజీ ఉండకూడదని, ఆలస్యమైన పనులను గుర్తించి అవసరమైతే కాంట్రాక్టర్ ను మార్చాలని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా చేస్తున్న పాలనకు అధికారులు తోడుగా ఉండాలని కోరారు. ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో జరుగుతున్న పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడ లోటు జరుగుతున్నాయో అక్కడ ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ వారు చెట్టు తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారని, స్థానిక తహసీల్దార్ పర్మిషన్ లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో సమయానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రావడం లేదని, ముఖ్యమైన చోట్ల బస్సులు ఆపటం లేదని, ప్రజలు, విద్యార్థులు స్వయంగా నాకే ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల సమస్యల పరిష్కారం పూర్తిగా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ సెంటర్లో ఉన్న టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు లోటుపాట్ల పరిష్కారం చూపాలని అన్నారు. డ్వాక్రా భవనాలు పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో సూర్యఘర్లో మొదటి స్థానంలో ఉన్నామని, SC, ST 100% సబ్సిడీతో కార్యక్రమాలు దెందులూరులో నాతో కేవలం 2 గృహాలకు మాత్రమే ప్రారంభోత్సవం చేయించారని అన్నారు. SC, ST వారికి ఈ పథకాన్ని అమలు చేయడంలో విద్యుత్ శాఖ వెనుకబడిపోయిందని, అర్హులందరికీ ఈ పథకం అందేలా చూడాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో కన్నుల పండుగ జరిగిన విజయదుర్గాదేవి సహిత విశ్వేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన. దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష చేపట్టిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంలో అదుపు తప్పిన పాసింజర్ ఆటో, గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించాలంటున్న రైతులు, కనీసం కేజీకి 80 రూపాయలు ఉండేలా చూడాలంటున్న నిమ్మ రైతులు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు ప్రతి బుధవారం సిద్ధి బుద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభించిన టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్. వార్తలు సమాప్తం. నమస్కారం.